సరే, మనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన వారం మనం ఒక 3 విషయాలు లేదా 3 సంగతులు మనం ఆలోచన చేశాం. నోవాహును దేవుడు ఆశీర్వదించడానికి ఒక 3 కారణాలు. సరే, బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి మీరు బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే జాగ్రత్తగా తీసి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. పోయిన ఆదివారం దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే అంశాన్ని గురించి మనం ప్రారంభించాం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే మనల్ని ఆశీర్వదించడానికి అని ప్రారంభించాం. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, ఆయన ఆశీర్వాదాలు ఎనలేనివి. అయితే మనిషి ఆశీర్వాదాలు పోగొట్టుకోవటానికి కొన్ని తప్పిదాలు చేశాడని, అంటే పోయిన ఆదివారం చెప్పిన వాక్యాన్ని ఒక 2-3 నిమిషాల్లో మీకు వివరించి ఆ తర్వాత ఈ పూట వాక్యంలోనికి మనం నేరుగా వెళ్ళిపోదాం. ఎందుకు మనిషి ఆశీర్వదించబడట్లేదు అని అన్నప్పుడు మన తప్పిదాలు కారణమైనాయి, మన అతిక్రమాలు కారణమైనాయి. అంత మాత్రమే కాకుండా మనిషి దేవునికి లోబడకపోవటం కూడా ఒక కారణమైంది. అందుకని ఈ కారణం చేత దేవుడు మనిషిని ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు ఆయన మాటనైతే వెనక్కి తీసుకోలేదులే, కానీ మనం మాత్రమే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాము అనేది మన క్రియల ద్వారా పోయిన ఆదివారం మనం చూసాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం చూసాం. దేవుని దృష్టికి ఎంత కృప పొందుకున్నాడో, దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడో అని. అతని పేరే నోవాహు అని చూసాం. దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్న తర్వాత 2 వాక్య భాగాలు మనం నోవాహు గురించి చదువుకున్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాటను చదువుకున్నాం. అలాగనే ఆదికాండం 9వ అధ్యాయంలో కూడా ఒక మాటను చదువుకున్నాం. 2 చోట్ల ఏమని ఉంటుందంటే 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు కృప పొందిన వాడాయను అనుంది. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికేనేమో నోవాహుని దేవుడు ఆశీర్వదించెను అనుంది. ఒక వ్యక్తి పట్ల దేవుడు 2 రకాలైన ఆశీర్వాదంతో కూడిన మాటల్ని ఉంచినట్లుగా చూసాం. ఎట్లా నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు, ఎలా నోవాహు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు అని అన్నప్పుడు నేను 3 విషయాలు గత వారం చెప్పాను. ఒకటి, నోవాహుకి దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు తోడై ఉండటానికి గల కారణం ఏంటంటే నీతి నోవాహులో కనపడింది కాబట్టి ఆశీర్వదించాడు. 2, నిందారహితుడిగా జీవించాడు కాబట్టి ఆశీర్వదించాడు. 3, అతడు దేవుడితో నడిచాడు కాబట్టి ఆశీర్వదించాడని చూసాం. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం 4వ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, ఆదికాండం బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగుంది. అక్కడ ఏమనుందంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరిచేదను. చాలు. 4వదిగా మనం గమనించినట్లయితే నోవాహు దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల 4వ కారణం ఏంటంటే దేవుని నిబంధనను పొందుకున్నాడు నోవాహు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిబంధన అంటే ఏంటి అనంటే 2 వ్యక్తుల మధ్యలో జరిగేటటువంటి ఒక ప్రమాణం. లేకపోతే ఇలా చెప్తాను నేను, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేస్తున్నటువంటి ప్రమాణాన్ని నిబంధన అని అంటామన్నమాట. అయితే దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏంటంటే దేవుని నిబంధనను పట్టుకొని నడిచాడు. మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి 2 రకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో కొత్త నిబంధన, 2వదేమో పాత నిబంధన. సహజంగా నేడు క్రైస్తవ సంఘానికి యేసు ప్రభు భూమి మీదకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి పెద్దగా ధర్మశాస్త్రంతో కూడినటువంటి నిబంధనలతో మనకి పెద్దగా పనేమి ఉండకపోవచ్చు, కానీ క్రొత్త నిబంధన సంఘముగా మనం పిలువబడ్డాం కాబట్టి మనము క్రొత్త నిబంధన అనేది చాలా ప్రామాణికంగా తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఒక నిబంధనను కూడా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథాలు తీయండి. పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని అన్నాడు. ఏంటి ఆ కొత్త నిబంధన అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే ఆ నిబంధన అన్నమాట. జ్ఞాపకం చేసుకోవటం అంటే మనం ఏమనుకుంటున్నామంటే యేసుక్రీస్తును మర్చిపోతున్నామని ఈ మాట యొక్క అర్థం కాదు. అర్థమవుతుందా? మనం జ్ఞాపకం చేసుకోవటము అనంటే ఆయన మన కొరకు ఏం చేశాడో, ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు ఏం చేశాడో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? మన కొరకు క్రీస్తు చనిపోయాడు, మన కొరకు యేసు ప్రభు పరలోకములో సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు, మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, మన కొరకు ఆయన చివరి రక్తపు బొట్టును కూడా కార్చాడు. దేని కొరకు అనంటే మన పాపాల విముక్తి కొరకు, మన శాపాలు విడుదల కొరకై మనము బ్రతుకున్నట్లుగా ఆయన అంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి అనేటటువంటి మాట మనకి ఈ వచనంలో కనపడుతూ ఉంది. కొన్నిసార్లు మనం యేసు ప్రభు చేసినటువంటి దానిని గుర్తు కూడా పెట్టుకోలేం. కొంతమంది ఏమంటారు తెలుసా, నా కొరకు యేసు ప్రభు ఏం చేశాడండి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. దేవుడు నాకు ఏం చేయలేదండి అని ఊరక ఒక మాట అనేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ప్రశ్నించే వాళ్ళకి, ఏమి చేయలేదన్న వాళ్ళకి, ఎదురు చూసే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను, దేవుడు చెయ్యాల్సిందంతా చేసేసి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆయన చేయాల్సింది మన కొరకు చేసేసాడు. ఇంకా ఏం చేశాడు అనంటే ఆయన మన కొరకు ప్రాణాన్ని సైతం అర్పించాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని అర్పించకపోతే మనం ఇంకా పాపంలోనే ఉండేవాళ్ళం, ఇంకా శపితమైన జీవితంలోనే జీవించేవాళ్ళం. పాపం మనల్ని అలాగ బంధించి ఉండేదే. కానీ యేసుక్రీస్తు యొక్క పుణ్యం వల్ల మనము పాపము లేనటువంటి పరిశుద్ధులంగా మనం జీవించాం. కొంతమంది ఏమంటుంటారంటే, అప్పుడప్పుడు నేను అన్యులతో అట్లా ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటే, మాలో నేనేం చిన్నప్పటి నుంచి తప్పులు చేయలేదండి, నేను మంచివాడినండి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. యెషయా భక్తుడు ఏమంటాడు తెలుసా, నీ నీతి మురికి గుడ్డ లాంటిది అని అంటాడు. మన పాపము దేవుని దృష్టికి రక్తము వలె ఎర్రగా కనపడుతుంది అని అంటున్నాడు. మనం తల్లి గర్భంలో నుంచి రావటంతో పాపంలోనే వచ్చాం. నోటిని, చూపుని, హృదయము, తలాంపులు అన్నీ కూడా మనం ఎక్కడొక చోట ఏదో ఒక విషయంలో పొరపాటునే జరిగిపోయే ఉంటాయి. దేవుడు అవి మన జీవితంలో పోగొట్టుకునేటట్లుగా ఆయన రక్తం ఉపయోగపడింది. అందుకే పౌలు అంటాడు, ధర్మశాస్త్రము చేయలేనిది క్రీస్తు వచ్చి నెరవేర్చాడని అంటాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందనంటే, ఒక వ్యక్తి పాపం కావాలనంటే జంతు బలి కావచ్చు, పావురపు బలి కావచ్చు, గోవు యొక్క రక్తము ద్వారా అని అన్నది. అయితే ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తమే శాశ్వతమైన పరిష్కారం. కాబట్టి అది ఏం చేసింది అనంటే మనల్ని ఏం చేసింది? పరిశుద్ధునిగా మార్చింది, నిన్ను నన్ను నీతిమంతునిగా మార్చింది. ఇంకా ఏం చేసింది అనంటే మనల్ని ఆశీర్వాదాలకు కారకులుగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగులుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. యేసుక్రీస్తుని ఏ దేశం అయితే కలిగి ఉంటుందో ఆ దేశం ఆశీర్వదించబడుతుంది. యేసుక్రీస్తును ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. బైబిల్ గ్రంథంలో క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూపిస్తాను. అది ఎంతగా ఆశీర్వదించబడిందో ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలాగుంది. దేవుని మందసము ఓబేదేదెం ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదెమును అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని కూడా ఆశీర్వదించెను అని ఉంటుంది. మీరు ఇక్కడ గమనించారో లేదో, నేను మందసాన్ని క్రీస్తు అని అంటున్నాను. నేను అర్థమవుతుందా? క్రీస్తును కలిగి ఉన్న కుటుంబం అని అంటున్నాను. మందసం క్రీస్తుకు మనం పోల్చచ్చు. ఎందుకంటారు? ఎలాగంటారేమో. మందసంలో 3 రకాలైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి. 1 ధర్మశాస్త్రము పలకలు, 2 మన్నా కలిగినటువంటి పాత్ర, 3 అహరోను చేతిలో చిగురించబడినటువంటి కర్ర. ఇవి 3
ఎవరికి సూచన అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుకి సూచనగా ఉన్నాయి. చూడండి, ధర్మశాస్త్ర పలకలు యేసుక్రీస్తుకు ఎలా సూచనగా ఉన్నాయి అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఉంది. ఆ పలకలు క్రీస్తుకి ఛాయాచిహ్నంగా ఉన్నాయి. రెండవదిగా మనం గమనిస్తే మన్నా కలిగి ఉన్నటువంటి బంగారపు పాత్ర క్రీస్తుకి ఎలా సూచనగా ఉంది అని ఆలోచన చేస్తే అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో ఇలాగుంటుంది, నేను పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును అని అన్నాడు. పాత నిబంధన కాలంలో మన్నా ఎక్కడి నుండి వచ్చింది అని మనం ప్రశ్న వేస్తే అది పరలోకంలో నుంచే దిగి వచ్చింది. మూడవదిగా అహరోను చేతి కర్రని మనం ఎలాగ క్రీస్తుకి పోల్చచ్చు అని అంటే 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో ఇలాగుంది, నేను అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా తప్పక ఎవరూ కూడా తండ్రి రాజ్యములో ప్రవేశించలేడు అని ఉంటుంది. వాక్యము యేసు ప్రభుకి సూచనగా ఉంది. బంగారపు మన్నా పాత్ర యేసు ప్రభుకి సూచనగా ఉంది. అహరోను చేతిలో చిగిరించబడినటువంటి కర్ర కూడా అది పునరుద్ధానమునికి సూచనగా ఉంది. ఈ మూడు ఎక్కడున్నాయి అని అంటే ఆ రోజు పాత నిబంధన కాలములో, ప్రవక్తల కాలములో, రాజుల కాలంలో మందస్సంలో ఉన్నాయి. ఆ మందస్సం ఈ మూడు కలిగి ఉండటం వల్ల అది ఎంత శక్తివంతంగా మార్చబడింది అని అంటే ఆ రోజుల్లో పట్టుకుంటే చనిపోయారు. ఎక్కడుంటే అక్కడ శత్రువులకి భయం కలిగింది. ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి 13వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక వ్యక్తి ఇంటిలో ఉంది ఈ మందసం. ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అనంటే ఎంతకాలం ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. కేవలం 3 నెలల కాలం మాత్రమే ఉంది. 3 నెలల 1వ రోజు రాగానే దావీదు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు తన నివసించేటటువంటి స్థలాల్లోకి. ఆ 3 నెలల కాలములో దేవుడు ఒబేదేదోమును, అతని ఇంటి వారిని, అతని సొత్తంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిబంధనకు సాదృశ్యమైన క్రీస్తు నీలో ఎప్పుడైతే ఉంటాడో, ఎప్పుడైతే నీవు పూర్తిగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా జీవిస్తావో దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చాలా జాగ్రత్తగా, కొంచెం లోతుగా ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తుని మనం వాక్యంతో పోల్చుకున్నాం కదా. యేసుక్రీస్తు అంటేనే వాక్యం, వాక్యం అంటేనే యేసుక్రీస్తు. నేడు చాలామంది యేసుక్రీస్తు ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాల కొరకు వేగిరి పడుతున్నారు, కానీ ఆయన చెప్పినటువంటి విధానాలలో నడుచుకోవటానికి ప్రజలకి చాలా కష్టంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్తాను. యేసుక్రీస్తుని మనం వాక్యంతో పోల్చుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాలకు మనం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాం, కానీ ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించడం ఈరోజు సంఘానికి చాలా కష్టంగా ఉంది. ఒక మాట నేను చెప్తాను, ఆశీర్వాదం నీ జీవితంలోనికి రావాలి అని అంటే షరతులు దాటుకొని నీవు రావాల్సిందే. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆశీర్వాదాలు ఊరకనే వచ్చేస్తాయని ప్రభు బైబిల్ గ్రంథాలు ఎక్కడా చెప్పలా. ప్రతి వాగ్దానం వెనకాల చాలా షరతులు ఉన్నాయి. దేవుడు ప్రతి మాట వెనకాల షరతులుంటాయి. మనం జాగ్రత్తగా గమనించాలి. వాక్యమును ఎప్పుడైతే కష్టమని మనం భావిస్తామో వారిని గురించి రాయబడ్డ ఒక మాటను నేను చూపించి ముందుకు వెళ్తాను. ఈరోజు ఆశీర్వాదాల కొరకు మనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం. చాలా దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం. పాటలు పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడతాం, మంచిగా ఆరాధన చేస్తాం. అర్థమవుతుందా? వాక్యం ప్రారంభమైంది అనుకోండి, అక్కడ నుంచి మాత్రం ఇక మన వాళ్ళు దేవుని వాక్యం చెబుతా ఉంటుండే. ఒక ఆమెమో సెల్లుతో ఆడుకుంటుంది, ఆయనేమో బైబిల్ చదువుకుంటా ఉంటాడు, ఇంకొక ఆయనేమో పిల్లలతో ఆడుకుంటాడు, ఇంకొక ఆమెమో పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా పక్కన వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో దిక్కులు చూస్తూ ఉంటుంటుంది. ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి మన జీవితాలకి? నువ్వు దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకపోతే. ఆయన ఆశీర్వాదం అనేది ఆయన ఇచ్చేదే. పేతురు అంటున్నాడు, మనం ఆశీర్వాదాలకు కారకులు అవ్వటానికి మనల్ని ప్రభు పిలుచుకున్నాడు. కానీ ఈరోజు సంఘం, క్రైస్తవ సమాజం ఆ ఆశీర్వాదాల కొరకు మనం దేవుడి మందిరానికి వస్తున్నాం, కానీ ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆ షరతులు, ఆ కట్టుబాట్లు
చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. అలాంటి మనుషుల గురించి దేవుడు ఒక మాటను చెప్తా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఎవరైతే దేవుని మాటలు కష్టంగా ఉంటున్నాయో, ఎవరైతే దేవుని మాటలు చెబితే వినరో వాళ్ళని గురించి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, వారు మాట వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తారు. నేడు చాలామంది జీవితాలలో చూస్తున్నది ఇదే. ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, అభివృద్ధి కావాలి, క్షేమంగా ఉండాలి, నా కుటుంబం దీవించబడాలి, చేతి పనుల కోసం ఇంకా 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 వేటినో మనం ఆశించి ప్రభు దగ్గరకు వస్తున్నాం. కానీ మనం వాటిని పొందుకోలేకపోవటానికి కారణం ఏంటిదో తెలుసా? ఎవరైతే అబ్బో ఈ కట్టుబాట్లు నా వల్ల కాదు, ఎవరైతే ఇలాగా నా వల్ల నేను జీవించలేను అని అనుకుంటున్నారో వారు గురించి దేవుడు ఏమంటున్నాడు అనంటే, యెహోవా వాక్యమందు వాళ్ళకి సంతోషం లేదు కాబట్టి సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మీ కుటుంబాలకు ఇవ్వలేకపోతున్నాడు. నిజం. నీవు వాక్యాన్ని సంతోషంగా వినకపోతే, వాక్యాన్ని నీవు సంతోషంగా స్వీకరించి నడుచుకోకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఆయనకు పట్టలేదు కూడా. ఎవరైతే వాక్యం చెప్పిన దానికి లోబడతారో, ఎవరైతే వాక్యానికి విధేయత చూపిస్తారో, ఏ వ్యక్తి అయితే వాక్యం ఇలా చెప్తుందో, ఎలా చెప్తుందో అలాగా లోబడి జీవిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? అందుకనే ఇలా మనుషులు ఉన్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? 12వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథంలో, నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును నేను విసర్జించి ఉన్నాను అని అంటున్నాడు. దేవుని మందిరాన్ని దేవుడు విడిచిపెడితే, లేకపోతే కొంచెం వెనక్కి వెళ్దాం, ఇశ్రాయేలీలు తప్పు చేశారు, తద్వారా మందసం పట్టుబడింది. ఎప్పుడైతే మందసం శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఆ మందసాన్ని ఒక ట్రంకు పెట్టలాగా వాడుకున్నారు శత్రువులు. తీసుకెళ్ళి దాగోను దేవతలో పెట్టారు, దాన్ని పట్టుకుంటే చచ్చిపోయారు. అది యుద్ధం చేసేటప్పుడు యుద్ధ భూమిలో ఉంటే శత్రువుల హృదయాలు కలవరపడిపోయినాయి అనే సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో వింటాం మనం. కానీ ఎప్పుడైతే మందసం ఇశ్రాయేలీలు పొరపాటు పనిచేసి మందసం శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో దానిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి దాగోను దేవతలో పెట్టేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు పాపం చేయటం మొదలుపెట్టారో సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి అక్కడ ఏలి మనవడికి ఈకోబోతు అని పేరు పెట్టారు. ఈకోబోతు అంటే ప్రభావం పోయింది, ఇశ్రాయేలీలోంచి ప్రభావం పోయింది. కారణం ఏంటిదో చెప్పనా? దేవుడు చెప్పిన మాటను వారు వినలేదు కాబట్టి ఇక దేవుని ప్రభావం అక్కడ పనిచేయలే. ఇది కూడా అలాంటి మాటే. మనం ఏ వ్యక్తి అయితే దేవుడి మాట ఎండో, ఏ కుటుంబం అయితే దేవుని మాటకు విధేయత చూపించరో వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మందిరము నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. దేవుడు మందిరాన్ని విడిచిపెడితే ఆ మందిరము ఖచ్చితంగా ప్రభావం కోల్పోతుంది. ప్రజలు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రార్థనలకి జవాబు రాదు, ఎన్ని బలులు అర్పించినా అది దేవునికి సువాసకరంగా మారదు. ఎందుకంటే ఆయన దేవాలయంలో లేడు కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్న సమాధానం రాదు. ఆయన దేవాలయంలో లేడు కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు జవాబు ఇవ్వడు. ఆయన దేవాలయంలో లేడు కాబట్టి నీవు ఎన్ని ఉపవాసాలున్నా ఆ ఉపవాసాలకి దేవుడు జవాబు అనేది ఇవ్వడు. ఎందుకో చెప్పనా? నీవు దేవుని మాటను వినట్లేదు కాబట్టి, నీవు దేవుని మాటకి లోబడట్లేదు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఆయనకు లేదనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో మందిరంలో ప్రభావం పోవటం వల్ల ఆ మందిరాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించారు, నక్కలకి నివాస స్థలాలుగా మారతాయన్న. తద్వారా మందిరం పాడైపోయింది, పక్షులకి గూళ్ళు పెట్టుకోవడానికి నివాసంగా మారింది, నక్కలకి నివాస స్థలంగా మారిపోయింది. మందిరంలో ప్రభావం పోతే జరిగేది అదే. అయితే క్రొత్త నిబంధన మందిరంలో దేవుడు తన సన్నిధిని విడిచిపెట్టాడు. కానీ ఎవరైతే వాక్యాన్ని వినరో, ఎవరైతే ఆయన మాటలకు విధేయత చూపించరో దేవుడు వాళ్ళని విడిచిపెడతాడు. దేవుడికి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా జవాబు వాళ్ళకి ఇవ్వడు. సేవకుడితోటి నువ్వు ఎన్ని కుటుంబ ప్రార్థనలు పెట్టించుకో, వాటి వలన నిష్ప్రయోజనమే. ఎందుకో చెప్పనా? ఎందుకు దేవుడు అలా ఉంటున్నాడు చెప్పనా?
నీవు దేవుని మాటకు అవిధేయుడిగా ఉన్నావు కాబట్టి, అవిధేయురాలుగా ఉన్నావు కాబట్టి ఆయన మందిరాన్ని ఇప్పుడు ఈ కాలంలో విడిచిపెట్టాడు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా విడిచిపెట్టిన దానివే, నీవు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నా విడిచిపెట్టిన వాడివే. దేవుడు నోవాహును ఆశీర్వదించాడు, దేవుడు నోవాహుకు కృప చూపించాడు. గల కారణం ఏంటి అనంటే నోవాహు దేవుని నిబంధనను పట్టుకొని వెంబడించాడు. అందుకని దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. 5వ దానికి వెళ్దాం. దేవుడు నోవాహుని అతని కుటుంబానికి ఆశీర్వదించడానికి గల 5వ కారణం ఏంటిది అనంటే 6వ అధ్యాయం ఆదికాండం 22వ వచనంలో ఇలా ఉంటుంది. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఈ మాట ఏం తెలియపరుస్తుంది చెప్పన? యావత్తు చేసెను అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. దేవుడు చెప్పింది చేసినటువంటి వాడు. లేకపోతే ఇంకా మీకు సింపుల్ పరిభాషలో ఇలా చెప్తా, విధేయత చూపినవాడు అని రాసుకోండి. 5వదిగా దేవుడు నోవాహు మీద అతని కుటుంబం మీద కృప చూపించడానికి, ఆశీర్వాదాలు అతని కుటుంబం మీద కుమ్మరించడానికి దేవుడికి నోవాహులో కనపడిన 5వ లక్షణం ఏంటిది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పురుషుడైతే దేవుడికి విధేయత చూపిస్తాడో, ఏ స్త్రీ అయితే దేవుడికి విధేయత చూపుతుందో, ఏ పిల్లలైతే దేవుడికి విధేయత చూపిస్తారో వారిని దేవుడు నిశ్చయముగా దీవిస్తాడు. వారి కుటుంబాల మీద దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. అసలు దేవుడు నోవాహుకి ఏం చెప్పాడు, నోవాహు చేసింది ఏంటో ఒకసారి చూడండి. కొంచెం మనం అట్లా పెట్టుకొని జస్ట్ చూడండి 6వ అధ్యాయాన్ని, లేకపోతే 7, 8, 9 అధ్యాయాలు అలా పెట్టుకోండి. దేవుడు నోవాహుకి ఏం చెప్పాడంటే, అబ్బాయి రాబోయే రోజుల్లో జలప్రలయం రాబోతుంది, నువ్వు ఓడ నిర్మించాలి అని అన్నాడు. దానికి సంబంధించినటువంటి కొలతలు, ఇన్ని మూరల పొడవు, ఇన్ని మూరలు వెడల్పు, ఇన్నంతస్తులు బిల్డింగ్ రూపంలో నేను నిర్మించాలి అని అంటూ, ఈ కర్రతో నువ్వు చెయ్యాలి, నీళ్లు లోపల రాకుండా ఇదిగో ఈ కీలు నువ్వు పుయ్యాలి అని అదొకటి చెప్పాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే, దేవుడు నోవాహుకు ఏం చెప్పాడు అని అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో నోవాహు నీతిని ప్రకటించెను అనేటటువంటి మాటను మనం గమనిస్తాం. నీతి అనంటే ఏంటిది? దేవుడు నమ్ముకోమని చెప్పటమే. 2 వారాలు నీతిని గురించే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిను. బాబు దేవుడిని నమ్ముకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, ఇదిగో మీ మధ్యలో పాపం ఉంది, మీరు పరలోకానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారని 120 సంవత్సరాల పాటు నోవాహు చేసిన ప్రసంగం ఏదైనా ఉంది అని అంటే నీతిని గురించి మాత్రమే. జలప్రలయం రాబోతుంది, మీ బ్రతుకులు మార్చుకోండి. ఈ మధ్యకాలంలో నేను ఒక చోటకు వెళ్ళా. ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి పోతే, ఆ సంఘంలో ఒక పెద్ద మనిషి అక్కడ వాక్యం చెప్పే ఆయన గురించి ఏమన్నాడంటే, ఏమండి అప్పుడప్పుడు నెలకు ఒకసారి రావచ్చు కదా వాక్యం చెప్పడానికి, మా పాస్టర్ గారు ఎప్పుడు ఒకటే ప్రసంగం చేసి సాగు కొడుతున్నాడండి అని అన్నాడు. నేను అన్నాను, మీరు పెద్దోళ్ళ వాక్యాలు అంటే మానేయండి సెల్ ఫోన్లో. పెద్దోళ్ళు అంటే ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారు దైవజనులు, వాళ్ళ ప్రసంగాలు వినటం మానేస్తే ఈ ప్రసంగాలు మీ పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు అర్థమవుతాయి అని అన్నాడు. ప్రతిదానికి ఇంక అదేనండి చెప్పేది, ఆ వాక్యమేనా అంటే, పెద్దవాళ్ళ వాక్యాలని చిన్నవాళ్ళ వాక్యాలతో పోలిస్తే అవి తేలిగ్గానే ఉంటాయి, మనకి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంటాయి. వాళ్ళని వినటం ఆపేసి ఇక్కడ నిలబడిన దైవజనుడు ఏదైతే చెప్తా ఉన్నాడో అది నువ్వు తీవ్రతగా ఆలోచన చేస్తే ఆ 45 నిమిషాలు గంట ప్రసంగంలో దేవుడు ఏదో ఒక మాటతో నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను ఆ మాట అంటే ఆయన కొంచెం అటు ఇటుగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత నేను ఇదే వాక్యం చూపించా. నోవాహు ఓడ కట్టే అంత కాలము నోవాహు చేసిన ప్రసంగం నీతిని గురించే. ఒక్కటే ప్రసంగం నోవాహు, పాపం చేయొద్దు, త్వరలో దేవుడు భూమి మీదకి జలప్రలయాన్ని తీసుకురాబోతున్నాడు. అప్పటి వరకు వర్షం అంటే తెలీదు, జలప్రలయం అంటే తెలీదు, ఓడంటే తెలీదు. మీరు చాలా స్పష్టంగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అప్పటి వరకు ఓడలు లేవు, అప్పటి వరకు వర్షం లేదు భూమి మీద,
అప్పటి వరకు ఈ 2 పదాలకు అర్థం తెలియదు జనాలకి. వీడెవడో పిచ్చోడు మా ఊర్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ నోవాహుని ఎగతాళి చేసిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ నోవాహుకు దేవుడు ఏం చెప్పాడు? ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పమన్నాడు, ఏదైతే చేయమన్నాడో అదే చేశాడు. మూడవదిగా నోవాహుకు దేవుడు ఏం చెప్పాడంటే నీ కుటుంబాన్ని రక్షించుకో. చాలా సింపుల్గా ఒక పక్క ప్రజలకు బోధిస్తానే ఉన్నాడు, మరొక వైపు ఓడ నిర్మిస్తానే ఉన్నాడు, మరొక వైపు తన కుటుంబాన్ని రాబోయేటటువంటి ప్రళయం నుంచి ఎలా కాపాడుకోవాలో తన కుటుంబాన్ని అలా కట్టుకుంటానే ఉన్నాడు నోవాహు. అందుకని దేవుడు నోవాహుకు ఏదైతే చెప్పాడో నోవాహు దాన్ని తల వంచి పనిచేశాడు. ఒక ప్రశ్న వేస్తాను, మనం దేవునికి లోబడుతున్నామా? దేవుడు చెప్పింది విధేయతతో ఆలకిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన సేవకుని నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు అది దేవుని మాటగా మనం స్వీకరిస్తున్నామా? ఇలా 3 నీలో ఉంటే, లోబడటం అనేది నీలో ఉంటే, విధేయత చూపించడం అనేది నీలో ఉంటే, ఇక్కడ ఏ సేవకుడు నిలబడినా ఆ దైవజనుడు మాటకి నువ్వు లోబడుతూ విన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదానికి నువ్వు కారకుడు అవుతావు. దేవుని కృపను మనం నిశ్చయముగా పొందుకుంటాం. నేడు విశ్వాసులలో ఎక్కువగా కనపడుతున్నది ఏంటిదో చెప్పనా? అవిధేయత ఎక్కువ కనపడతా ఉంది. దేవునికి లోబడినటువంటి ఒక తరము, దేవుని మాటని చెవులకు కూడా బానించుకోరు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రవక్తల కాలంలో ఏమన్నాడు తెలుసా? మెడ వంచనటువంటి తరము అని అన్నాడు దేవుడు గట్టిగా. దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుని మాటకు మనం లోబడం, దేవుని మాటను అసలు చెవులకు కూడా బానించుకో. ఎంత చెప్పినా, ఎంత చెప్తూ ఉన్నా నాకు గాదులేనట్టుగా ఒక భావన, ఎంత గట్టిగా కేకలు వేస్తా ఉన్నా ఇంకా నిద్రపోతానే ఉన్నారు అని అంటే మనకి ఎంతవరకు దేవుని భయం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతవరకు మనం దేవునికి భయపడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి భయపడనటువంటి వాళ్ళని గురించి, దేవుని మాటకు విధేయత చూపనటువంటి వాళ్ళ గురించి దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్పిన తర్వాత చివరికి ఆయన ఏ పరిస్థితికి వచ్చాడు చెప్పనా? చూడండి 13వ అధ్యాయం 17వ వచనం ఇర్మియా గ్రంథం. ఆయనను మీరు ఆ మాటను విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. ఇంకొకసారి చదువుతాను చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తున్నాను. మాట వినట్లేదు అనంటే నీలో గర్వం ఉంది. నువ్వు మాటకి లోబడట్లేదు అనంటే నీలో గర్వం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయి. నీవు లోబడకపోవటాన్ని బట్టి, నీలో గర్వం ఉండటాన్ని బట్టి దేవుడు చెప్పినంతకాలం చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే ఏడుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మనం దేవుణ్ణి బాధ పెట్టిన మనము మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అనుకుంటున్నారా? దేవుణ్ణి ఏడిపిస్తే మనం బాగుంటామని అనుకుంటున్నారా? దేవుణ్ణి ఏడిపించి మన బ్రతుకులు బాగుపడతాయి అనుకుంటున్నారా? లేకపోతే ఎదుగుదామని అనుకుంటున్నారా? దేవునికి దుఃఖాన్ని కలిగించినటువంటి మన జీవితాలలో సుఖాలు సంతోషాలు ఉంటాయి అనుకుంటున్నారేమో. బాధలే మిగులుతాయి, నెమ్మది లేకుండా పోతాం మనం. ఆయన ఏడిపించిన మన జీవితాలలో మనము కూడా ఏడవాల్సి వచ్చింది. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఏడిపించేటటువంటి జీవితం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారేమో, గర్వాన్ని బట్టి మెడవంచకుండా, గర్వాన్ని బట్టి అవిధేయత చూపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళని బట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను బాధపడుతున్నాను. దేవుణ్ణి ఏడిపించినటువంటి మన జీవితాలు కూడా మనము బాధపడాల్సిందే. దేవుణ్ణి ఏడిపించినటువంటి మన బ్రతుకులు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. ఆయన సంతోషాన్ని కలిగిస్తే ఆయనకి మనల్ని ఆయన సంతోషింపజేస్తాడు. ఆయనకు ఆనందాన్ని కలిగించేటట్లుగా ప్రవర్తిస్తే మన జీవితాలు కూడా ఆనందంగా ఉండేటట్లుగా చేస్తాయి. అందుకే సమూయేలు సౌలుతో ఒక మాట అంటాడు, నీ బలులు దేవునికి అనవసరం, నీవిచ్చే అర్పణలు దేవునికి అనవసరం, బలిసినటువంటి ఎడ్లు మేకలు కొవ్వు దేవునికి అనవసరం, నా మాట వినుట శ్రేష్టము. నా మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో
వారిని బట్టి నేను ఆనందించువాడునై ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషపడతాడు అనుకుంటున్నావా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు హోటళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, శ్రేష్టము, శ్రేష్టము. నువ్వు ఇచ్చేటటువంటి లక్షల డబ్బులు కావచ్చు, అవి పెద్ద దేవుణ్ణి కదిలించవు, కాబట్టి దేవుణ్ణి పరిచయకు ఉపయోగపడతాయి, నేను కాదనట్లా. నువ్వు ఎంతకాలం అయితే దేవునికి అవిధేయత చూపిస్తావో అంతకాలం నువ్వు దేవునికి బాధ పెట్టిన వాడివే, అంతకాలం దేవునికి బాధ పెట్టిన దానివే. ఒక సందర్భంలో ఇదే 15వ అధ్యాయంలో దేవుడు నేను సౌలుని ఏర్పాటు చేసుకున్నందుకు, ఎన్నుకున్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని అన్నాడు. 13వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఈ ఒక్క వ్యక్తి వల్ల శత్రువులందరినీ కూడా మట్టి కూల్చగలుగుతాను అని అన్నాడు. సంసోనును బట్టి దేవుడు 2 సార్లు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అన్నాడు. దేవుడికి దుఃఖం కలిగించినటువంటి సంసోను జీవితం ముగింపు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. పెడరెక్కలు ఇడిచి 2 కళ్ళు పీకి బలి పశువుని గనక ఉత్సవాలలో ఎలాగైతే బలిస్తుంటారో జాతరలో సంసోను పరిస్థితి అలా మారిపోయింది. దుఃఖం కలిగించినటువంటి సౌలు ఏమైనా సంతోషపడ్డాడా అంటే పోయినంత లెక్క కూడా సౌలు జీవితం దేవుని స్వరం వినలేకపోయాడు. సమూయేలును కూడా దూరం చేసుకున్నాడు సౌలు. తద్వారా ఏమైందో తెలుసా? తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. సంఘానికి నేను ఒకటే చెప్తాను, దయచేసి దేవునికి దుఃఖం కలిగించేటటువంటి ప్రవర్తన, పని ఏది మీరు చేయటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు ఇలా చెప్పాడు అనంటే మనం అలానే చేద్దాం, ఇలా నడవమన్నాడు అనంటే అలానే నడుద్దాం, ఇలా జీవించమన్నాడు అని చెప్తే అలానే జీవిద్దాం. ఇది చేయొద్దు అని అన్నాడంటే దయచేసి పొర్రపాటును కూడా అలాంటి దాన్ని చేయటానికి సిద్ధపడమాకండి. ఇది తినద్దు అని అన్నాడు అనుకోండి, తింటే ఏమైద్ది అని తిని దేవుడికి బాధ కలిగించమాకండి. ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని అన్నాడు అనుకోండి, మాట్లాడితే ఏమైద్దంట, ఏమన్నా వచ్చి చంపుతాడు అన్నట్లుగా ఆయన దుఃఖపెట్టమాకండి. అలాంటి స్థలాల్లోకి వెళ్ళొద్దు అని అంటే మనం వెళ్ళకుండానే ఉండాం. దానినే విధేయత అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు విధేయత చూపించాడు కాబట్టే దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు నోవాహు కుటుంబం మీద సమృద్ధిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వదిగా దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు గల కారణం దేవుని మాటకు విధేయత చూపించాడు. అలా వంచి పనిచేశాడు అంతే. నువ్వు ఇది చెయ్యి, ఇది చెప్పు, నీ కుటుంబాన్ని కట్టుకో. చేయమన్నది చేశాడు, చెప్పమన్నది చెప్పాడు, కట్టుకోమన్నది కట్టుకోమన్నాడు. అసలు ఇందాక నేను అన్నాను కదా ఒక మాట, నోవాహు అసలు ఎంతకాలం ఓడని నిర్మించాడు అని మనం ఆలోచన చేస్తే సుమారుగా ఒక 100 నుండి 120 సంవత్సరాలు అని చెప్పచ్చు మనం ఓడ నిర్మించినటువంటి నిర్మాణం. అర్థమవుతుందా? అయితే ఆ నిర్మాణ దశలో నోవాహు సుమారుగా జలప్రలయం ఎంతకాలం వచ్చింది అని మనం ఆలోచన చేసాం. 40 రోజులు వచ్చింది జలప్రలయం. నీళ్ళు ఎండిపోవటానికి 150 రోజులు సుమారుగా పట్టింది. లేదా కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగధ జలములు ఓటలన్నీయు ఆ దినమందే విడవబడిను అనుంది. క్యాలిక్యులేటర్లు తీయండి. నేల ఆరిన కాలం, వాళ్ళు ఓడలో నుండి కాలు బయట పెట్టిన దినాన్ని కూడా చూడండి. 8వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు తీయండి ఒకసారి. 8వ అధ్యాయం చదువమ్మా.
పక్షులు, పశువులు, భూమి మీద పాకు ప్రతి జాతి పురుగును మొదలైన సమస్త శరీరములు నీతో కూడా నున్న ప్రతి జంతు వెంట పెట్టుకుని వెలుపులకు రావాలని, అది భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాకు చెప్పిన. కాబట్టి నోవాహు, అతనితో కూడా అతని కుమారులు, అతని భార్యలు, అతని కోడళ్ళు బయటకు వచ్చిర్రి అనంటూ అక్కడ కిందకి వస్తే 601వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున అని ఉంటుంది. మరియు 13వ వచనం, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినము. ఓడలోనికి ప్రవేశించినప్పుడు 600వ సంవత్సరం రెండో నెల 17వ రోజు. ఓడలో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 601వ సంవత్సరం. మన జీవితాలకు 600 కాదులే కానీ 60 బతికితే చాలు మనం. కథ కష్టంగానే ఉంది. అంటే సుమారుగా నోవాహు వాళ్ళ కుటుంబం ఎన్ని దినాలు ఓడలో బ్రతికారు అని అంటే అటు ఇటుగా 313 రోజుల పాటు బ్రతికారని చెప్పుకోవచ్చు. 13 30. అర్థమైందా? రెండో నెల 17 అది తీసేస్తే మిగిలిన 13 రోజులు ఎంత? 313. అంతేనా క్రాంతి? వడ్డీ లెక్కలు బాగా ఎత్తా కదా, తప్పేమన్నా? దగ్గరగా వాళ్ళు ఓడలో బ్రతికిన కాలం 313 రోజులు. భూమి మీద నోవాహు బ్రతికినప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు దేవుని వాక్యం అనంటే, ఓడ నిర్మించడానికి పట్టిన కాలం సంవత్సరాలన్నీ కూడా నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు. చెప్పింది చేయటం అనంటే అదే. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం దగ్గర నుంచి ప్రతిరోజు చెప్పింది చేశాడు, ఓడ నిర్మించాడు, ప్రజలకు కూడా నీతిని గురించిన సువార్తను ప్రకటించాడు అని ఉంటుంది. అందుకే పోయిన వారం ఒక విషయం చెప్పాను, పరిశుద్ధత అనేది ప్రాక్టీస్ అనేది మనం చేస్తూనే ఉండాలి. వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వారమంతా కూడా మనం వాక్యం విన్నాం, వచ్చాం, ఎంతవరకు దానిని మనం అనుసరిస్తున్నాము అనేది కూడా మనం ఆలోచన చేయాలి. 5వదిగా దేవుడు నోవాహుని తన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నోవాహులో కనపడ్డది దేవునికి ఏంటంటే చెప్పిన మాటకు విధేయత చూపించాడు. మనం ఎంతవరకు చెప్పిన మాటకు విధేయత చూపిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దానికి జవాబు మీరే రాసుకోండి. ఆ రోజు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిల్లోనూ పవిత్ర పక్షులన్నిటిల్లోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. 6వదిగా దేవుడికి నోవాహులో కనపడిన 6వ మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞత చెల్లించిన భావము నోవాహులో ఉంది. అర్థమవుతుందా? అప్పుడప్పుడు జనవరికి కొంతమంది పశువులు తీసుకొని వస్తూ ఉన్నారు. పశువులు అంటే ఇవి కదా, మేకపోటీల్లో అవి తీసుకొని వస్తూ ఉన్నారు. దేనికి తెస్తున్నారు అని అంటే వాళ్ళకి దేవుడు మేలు చేశాడని ఒక భావంతో, వాళ్ళకి దేవుడు కుమారుడు ఇచ్చాడని ఒక భావంతో, ఇవ్వాలనుకున్నామండి ఈ సంవత్సరం అనే భావంతో దేవుడు వాళ్ళకి ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. 313 రోజులు ఓడలో నోవాహు సురక్షితంగా ఉన్నాడు. వర్షం ఆగిన తర్వాత బయటకు చూస్తే పర్వతాలు సైతం కూడా మునిగిపోయినాయి. నేనన్న మాట కదా, అది అక్కడ రాయబడ్డ మాట. 150 రోజులు ఆ నీళ్లు ఇంకిపోవడానికి సమయం పట్టింది. గొప్ప గాలిని తీసుకొచ్చాడు దేవుడు. తీరా ఒక కాకిని పంపిస్తే ఆ కాకి పని ఏంటిది? ఏడైతే కుళ్ళిపోయిన సావాలంటే దాన్ని తింటాం, అదే కదా. భూమి మీద ఈ కుటుంబం తప్పితే ఇంకెవ్వరూ లేరు, మొత్తం చనిపోయారు. దేవుడి కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు, ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట విన్నారు కాబట్టి. లేకపోతే వీళ్ళ పరిస్థితి కూడా, వీళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా ఆ జలప్రళయంలో మునిగిపోయేవాళ్ళు. ఇంత దేవుడు సర్వమానవాళిలో నుండి నన్ను, నా కుటుంబాన్ని, నాకు అప్పగించిన దానిని నాది అని అనుకోకుండా నోవాహు ఏం చేశాడు తెలుసా? ఒక సంవత్సరం కాలం అని అనుకుందాం. ఈ సంవత్సరంలో పశువులు కూడా ఏంటం మొదలుపెట్టినాయి, పక్షులు కూడా గుడ్లు పెట్టి పిల్లలు చేయటం మొదలుపెట్టినాయి. అవి కూడా రెండంతలుగా ఆశీర్వదించబడటం మొదలుపెట్టాయి. బయటకు వచ్చిన తర్వాత పశువుల్లో నుండి ఒకటి, పక్షుల్లో నుండి ఒకటి, ఏవైతే శ్రేష్టమైనవిగా ఉన్నాయో వాటిని తీసుకొచ్చి దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఆ పశువులను, ఆ పక్షులను దేవునికి
అర్పించాడు. అది దేవునికి ఇంపైన సువాసనగా మారిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహు అర్పించినటువంటి బలి దేవునికి ఇంపైన సువాసనగా మారిందంట. చూడండి 8వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. 20 ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి 21 నుండి నేను చదువుతున్నాను. ఆదికాండం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన, దాన్ని ఒక చదవండి నా తెలుగు పదాన్ని. నేను వాస్తవాన్ని దీన్ని మీతో చదివించాలనుకుంటున్నా. రైట్ మంచిగా కరెక్ట్. నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవికాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. నోవాహు దేవుడికి ఇచ్చినటువంటి ఆ కృతజ్ఞత భావన భూమినే మార్చేశాయి. సింపుల్గా చెప్పాలంటే అదండి అట్లా చెప్తావు అని అంటారేమో. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞను అతిక్రమించిన విధానాన్ని బట్టి దేవుడు భూమిని శపించాడు. అర్థమవుతుందా? ఆ శాపం నోవాహు కాలం వరకు సాగింది. అర్థమవుతుందా? చదివించాలి ఆ మాట పెద్ద అవసరమే లేదు. చదువుకుని బైబిల్ చదివే వాళ్ళకి ఆ మాట బాగా తెలుసు. స్త్రీకేమో విపరీతమైన బాధ, పురుషుడేమో దున్ని సావాలి, భూమిక మీదట ముళ్ళకంపలో గచ్చ పొదలను ఇస్తుంది అని అన్నాడు దేవుడు. ఆ శాపం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అని అంటే నోవాహు కాలం వరకు. అది కూడా ఏ దినం వరకు అనంటే నోవాహు దేవునికి ఇంపైన సువాసన కృతజ్ఞతతో ఇచ్చే బలి వరకు ఆ శాపం సాగింది. దేవుడు పశ్చాత్తాపడి నోవాహు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన బలిని బట్టి ఏమంటున్నాడు తెలుసా? నీవిచ్చింది నాకు ఇంపైన సువాసనగా ఉంది, ఇక మీదట భూమి శపించబడదు అనంటూ 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు 22వ వచనంలో పొందుపరిచాడు. ఏంటి ఆ ఆశీర్వాదాలు అనంటే వేదకాలము అని అన్నాడు. నేను దాన్ని ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూశాను. అంటే విత్తనాలు వేసే కాలము అని. 2వ ఆశీర్వాదం కోతకాలము అని ఉంది. కోతకాలము అని ఉంది అంటే పంట చేతికొచ్చిన తర్వాత మనం కోసేటటువంటి కాలం. ఇది 2. శీతోష్ణములు అని ఉంది. దీనికి పెద్ద వివరణ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాను నేను. వేసవి కాలము అని ఉంది, శీతాకాలము అని ఉంది, రాత్రి అని ఉంది, పగలు అని ఉంది. అంటే ఒక అర్పణ ప్రకృతినే క్రమముగా పెట్టేసింది. దేని తర్వాత ఏది రావాలి, దేని తర్వాత ఏది జరగాలి, దేని తర్వాత ఏది జరగాలి అని. ఒక వ్యక్తి అర్పించినటువంటి అర్పణ, ఒక వ్యక్తి యొక్క కృతజ్ఞత ప్రకృతినే మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు నీ కుటుంబము క్రమములో నడుచుకోవాలి అనంటే దేవుడు చేసిన ప్రతి చిన్నదాని విషయంలో నీవు కృతజ్ఞత కలిగి ఉంటే, నీ పిల్లలు చదువుకునే కాలంలో దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, చదివింది గుర్తుపెట్టుకుంటానికి జ్ఞాపక శక్తి ఇస్తాడు. వారి చదువులు పూర్తయిపోతా ఉండగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారికి మంచి ఉద్యోగాలను దయచేస్తాడు. వారు ఉద్యోగాలు చేసేటప్పుడే అమ్మాయికి ఏ అబ్బాయి కావాలో, అబ్బాయికి అయితే ఏ అమ్మాయి కావాలో, వేటి కాలముల్లో ఏవేవైతే జరగాలో దేవుడు నీవు కలిగి ఉండేటటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని బట్టి క్రమముగా ఒకదాని తర్వాత ఒకటి, దేని తర్వాత ఏది జరగాలో, నీ చేతి పనుల్లో కావచ్చు, నీ పంట పొలాల్లో కావచ్చు, నీ వ్యాపారాలలో కావచ్చు, నీ ఉద్యోగాలలో కావచ్చు, నీ పిల్లల్లో కావచ్చు, వేటి తర్వాత ఏది జరిగితే నీవు సంతోషపడతావో దేవుడు దానిని చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విచిత్రం ఏదో చెప్పనా, మనం పైనుంచి బాగా ఆశిస్తాం, అంతే కదా పవిత్ర? మనిషి యొక్క హృదయం ఎలాంటిది అనంటే, ఇది చెప్పింది మనం చెయ్యం, ఇది చెప్పింది మనం చెయ్యం, మనం చెయ్యాలనుకున్నదే చేస్తాం. ఇది నడుచుకోమన్నట్లుగా మనం నడుచుకోం. నీకు బుద్ధి పుట్టిందే నువ్వు అలా నడుచుకుంటావు. 313 రోజులు జాగ్రత్తగా దేవుడు కాపాడినందుకు ఒక బలి ద్రవ్యం దేవుడికి ఇంపైన సువాసనగా వెళ్ళింది. కృతజ్ఞతతో అర్పించిన అర్పణ, తద్వారా దేవుడు ప్రకృతిని క్రమపరిచినాడు అని మనం చూసాం.
నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే, నీ కుటుంబంలో దేవునికి నీవు కృతజ్ఞత చూపించినట్లయితే, నేను మరలా చెప్తున్నాను, నీ ఇంటికి దేని తర్వాత ఏది జరగాలి, దేని తర్వాత ఏది జరగాలి, దాని తర్వాత ఇంకేం జరగాలనేది దేవుడు క్రమముగా పెట్టేస్తాడు ఒక ఆర్డర్లో. మనం దేవునికి కృతజ్ఞత చూపించం. మనుషుల దగ్గర ఉన్నటువంటి ఒక చెడ్డ బుద్ధి ఏంటంటే దేవునికి మనం కృతజ్ఞత చూపం. దేవుడు మనకి ఎంత ఇచ్చినా దానిలో నుంచి కృతజ్ఞత చూపించం. నేను కొందరు జీవితాలను భలే చూస్తూ ఉంటుంటాను, నాకు భలే ఆశ్చర్యం అనిపించుద్ది. కొందరు బ్రతుకులను నేను చూస్తూ ఉంటున్నప్పుడు, దేవునికి సంతోషం కలిగించినటువంటి జీవితాలు ఎందుకురా బాబు అని అంటాం. ఏదైనా వాళ్ళకి జరగరాంది జరిగిందనుకో, ఇక గొప్ప ప్రార్థనలు బయలుదేరుతూ ఉంటుంటాయి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనం దేవునికి కృతజ్ఞత చూపించకపోతే, ఇంకా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అనే ఆలోచన మీద ఉన్నట్లయితే, దేవుడు మనల్ని ఏమంటున్నాడో తెలుసా? దొంగలమి అని అంటున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుడు మనుషులను దొంగలు అంటున్నాడు. ఈ జనులు నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు అని అంటున్నాడు. ఎంతకాలం మనం దొంగల్లాగే బ్రతుకుతాం కృతజ్ఞత లేకుండా? ఎంతకాలం మనం కృతజ్ఞత భావం చూపించకుండా దేవుడు ఇచ్చిన దానిలో నుండి, దేవుడు మనకిచ్చిన స్థితిలో నుండి, మనం కలిగి ఉన్న దానిలో నుండి దేవునికి ఇవ్వకుండా ఎంతకాలం మనం దొంగల్లా బ్రతుకుతాం? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు గుప్పిళ్ళ బియ్యం తేవాలని చెప్తారు పాస్టర్ గారు. నేను ఎప్పుడు అది చెప్పలేదులేండి, కాకపోతే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఆ తర్వాత వచనాన్ని మనం చదువుకుంటే మలాకి గ్రంథంలో, నా సన్నిధిలో, ఒకసారి చదవండి 9వ వచనం లేదా పై వచనాలా? చదువు అబ్బాయి, అట్లా సౌండ్ పెంచచ్చుగా. వారకు మీ అమ్మ మీద అయితే కెవ్వు అని అంటావు. ఇంకొంచెం 3వ అధ్యాయం రైట్ 9వ వచనం. ఈ జనులందరిలో నా యొద్ద నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరము నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలమైన విస్తార దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. మనం ఇవ్వాల్సింది ఇవ్వం, తేవాల్సింది తేము. మనం ఏం చేస్తాం తెలుసా? దేవా, పట్టజాలైనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నావు కదా, ఆకాశపు వాక్యములు విప్పుతానన్నావు కదా. ఆ తర్వాత కింద వచనాలు ఉంటుంది, పంటలు తినేటటువంటి పురుగుల్ని గద్దిస్తానన్నావు కదా, భూమిని పాడు చేసేటటువంటి భూమిని నాశనం చేసేవి ఏవి కూడా చేయనన్నావు కదా అని ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థనలు చేసేటటువంటి దొంగలకి నేను ఒకటే చెప్తా, దేవుడు ముందు చెప్పినటువంటి పని చెయ్యి, అప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఆశించు. మనం ముందు చెప్పిన పని చెయ్యం, కానీ ఆశీర్వాదాలు కొరకు ఆరాటం మంది అంతా ఇంత ఉండదు. దొంగలుగా ఉండద్దు, దొంగలుగా ఉండటానికి వీల్లేదు. దేవుడు సన్నిధిలో ఎప్పుడు సమృద్ధిగా ఉంటే మన కుటుంబాలు సమృద్ధిగా ఉంటాయి. దేవుని సన్నిధిలో ఏది తక్కువ లేకుండా ఉంటే మన కుటుంబాలలో కూడా ఏది తక్కువగా ఉండదు. దేవుని సన్నిధిలో అన్నీ కూడా సమతుల్యంగా ఉంటే మన కుటుంబాలు కూడా అలాగనే సమతుల్యంగానే ఉంటాయి. నోవాహు దగ్గరకు వచ్చి నేను నా మాటల్ని ముగిస్తున్నాను. 6వదిగా దేవుడు నోవాహును అతని సంతానాన్ని దీవించాడు, సమృద్ధిగా కృపని కుమ్మరించాడు అని అంటే, 6వదిగా దేవుడు నోవాహుకి ఇచ్చిన దాంట్లో నుంచి నాది అని అనుకోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టే దేవుడు నోవాహును ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే, ఈ రోజుకి కూడా నోవాహు యొక్క ఆశీర్వాదాలు గురించి మాట్లాడుకునే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 విషయాలు చెప్పాను దేవుడు నోవాహును ఆశీర్వదించడానికి, నోవాహు పైన దేవుడు సమృద్ధిగా కృపను చూపించడానికి. 1, చెప్పండి, నీతిమంతుడు, నిందారహితుడు, నడిచినవాడు, నిబంధన పట్టుకొని నడిచినవాడు, విధేయత చూపించినవాడు, కలిగి ఉన్న దానిలో కృతజ్ఞత చెల్లించినవాడు. ఈ 6 విషయాలు నోవాహు జీవితాల్లో ఉన్నాయి కాబట్టే దేవుడు నోవాహు మీద 6వ అధ్యాయం 1వ వచనంలో కృప చూపించాను అని అన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో నోవాహును అతని సంతానాన్ని నేను ఆశీర్వదించాను అని అన్నాడు.
పేతురు పత్రికలోకి వెళ్దాం, ఒక్కసారి ఆ మాటను చదువుకొని ముగించేసుకుందాం. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అనంటే 3వ అధ్యాయం 9వ వచనం మొదటి పేతురు పత్రికలో ఆశీర్వాదాలకు కారకులుగా అవ్వటానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆశీర్వదించబడాలి అనంటే నీవు గుర్తుపెట్టుకో, నీతిగా నడు. నీవు ఆశీర్వదించబడాలనుంటే నిందారహితుడిగా జీవించు. ఆశీర్వదించబడాలి అనంటే దేవునితో నడు. ఆశీర్వదించబడాలి అనంటే నిబంధనలు పొందుకొని అనుసరించు. ఆశీర్వదించబడాలి అనంటే దేవుడు చెప్పిన మాటకు చెప్పినట్లుగా వెంటనే విధేయత చూపించు. చివరిగా ఆశీర్వదించబడాలి అని అనుకుంటే కలిగి ఉన్న దానిలో నుంచి దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఆ రోజు ఇలాంటి జీవితాన్ని నోవాహు జీవించాడు. ఈరోజు ఈ 6 రకాల జీవితాన్ని మన జీవితాల్లో కలిగి ఉంటే మనల్ని ప్రభు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించటానికే మనల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. ఆయన మాట ఇస్తే తప్పుకునే దేవుడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన మనిషి కాదు, రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం నోవాహును దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో ఈ 2వ నెలలో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాలని కోరుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.